ప్రజల భయం అత్యాశే సైబర్ నేరగాళ్లకు పెట్టుబడిగా మారుతుందని హైదరాబాద్ సిపి విసి సజ్జనార్ ఐపీఎస్ అన్నారు. సైబర్ నేరాల విషయంలో ప్రతి ఒక్కరికి అప్రమత్తత అవసరమని ఆయన సూచించారు. హైదరాబాద్ చార్మినార్ ప్రాంగణంలో నిర్వహించిన జాగృత్ హైదరాబాద్ సురక్షిత్ హైదరాబాద్ సైబర్ నేరాల అవగాహన కార్యక్రమానికి నగర్ సిపి విసి సజ్జనార్ ఐపీఎస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పోలీస్ అధికారులతో కలిసి చార్మినార్ పరిసరాల్లో సైబర్ క్రైమ్ నివారణ కరపత్రాలను ఆయన పంపిణీ చేశారు. అనంతరం చార్మినార్ నుండి మదీనా వరకు తలపెట్టిన సైబర్ క్రైమ్ అవగాహన ర్యాలీని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారితో సైబర్ ప్రతిజ్ఞ చేయించారు. పబ్లిక్ అందరూ కూడా ఈ యొక్క సైబర్ క్రైమ్ గురించి అవేర్నెస్ తీసుకోవడానికి ఒక ప్రయత్నం చేయడం జరిగింది. అందరు కూడా తెలుసు, మనము ట్రెడిషనల్ క్రైమ్స్, దొంగతనం కావచ్చు, వేరే రకాల క్రైమ్స్ తగ్గిపోయి ఇప్పుడు అంతా సైబర్ క్రైమ్స్, ఎకనామిక్ క్రైమ్స్ కావడంతోనే మనం చాలా మంది ప్రజలు నష్టపోతున్నారు. దాదాపు రోజుకి 1 కోటి రూపాయల పైన హైదరాబాద్ సిటీలోనే నష్టమవుతుందంటే ఇంకా దేశవ్యాప్తంగా ఎంత నష్టమవుతుందో మీకు తెలుసుకోవచ్చు. దానికి అవేర్నెస్ చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. దాని భాగంగానే మనం ఈరోజు మన ఓటీపీ ఫ్రాడ్స్ కావచ్చు, ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్ కావచ్చు, ఏపీకే ఫైల్స్, రకరకాల ఫ్రాడ్స్ గురించి మనము చెప్పడం జరిగింది. ప్రజలందరూ కూడా అవేర్నెస్ తీసుకోవడానికి ప్రయత్నం చేయడం జరిగింది. పబ్లిక్ అందరూ కూడా కోరుతున్నాను, మీరెవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే సైబర్ క్రిమినల్స్ రెండు తోని వాళ్ళు బాగా సఫలం అవుతున్నారు, సక్సెస్ అవుతున్నారు. ఒకటి మీ భయము, ఒకటి మీ ఆశ. ఎవరు కూడా భయపడొద్దు. ఎవరో ఫోన్ చేసి మీకు ఈడీ కేసు ఉంది, సిబిఐ కేసు ఉంది, డిజిటల్ అరెస్ట్ అయితే కూడా ఎవరు కూడా భయపడొద్దు. మీరు ఇమీడియట్లీ స్విచ్ ఆఫ్ చేయాలి. సెకండ్ ఆశ, మీ 1 లక్ష రూపాయకి 10 లక్షలు వస్తుంది, 1 కోటి రూపాయలు వస్తుంది ఎవరు చెప్పినా నమ్మొద్దు. అన్ని కూడా ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్. అదేవిధంగా మీ ఏపీకే ఫైల్స్ పంపించి మీ ఒక ప్రైవేట్ ఫోటోస్ కావచ్చు, మీ ప్రైవేట్ ఇన్ఫర్మేషన్ కూడా లాగే ఒక ప్రయత్నం కూడా జరుగుతుంది. ప్రజలంతా కూడా అవేర్నెస్ పొందాలి. మనము మీకేమాత్రం ఇన్ఫర్మేషన్ వస్తే 1930కి లేదంటే చీటింగ్ జరిగిన 1930కి ఫోన్ చేయాలని చెప్పి కోరుతున్నాను. అదేవిధంగా మనం ఒక హైదరాబాద్ సిటీ పోలీస్ తరఫు నుంచి కూడా ఒక వాలంటరీ సర్వీస్ మనం స్టార్ట్ చేయడం జరిగింది, సైబర్ సింబా అని చెప్పి. మీరు మనతో రామచంద్రపురం ఇండస్ట్రియల్ ఎంప్లాయీస్ కోఆపరేటివ్ హౌసింగ్ బిల్డింగ్ సొసైటీ లిమిటెడ్ ఆధ్వర్యంలో రామచంద్రపురం భారతీ నగర్ డివిజన్ పరిధిలోని ఎల్ఐజీ ఫంక్షన్ హాల్లో 4 లేఅవుట్ల హౌసింగ్ ప్యానెల్ ఎన్నికలపై అవగాహన సమావేశం నిర్వహించారు. 1982లో నారాయణపూర్ లేఅవుట్లో ప్లాట్లు కొనుగోలు చేసిన బాధితులు సహా తిల్లాపూర్, కొల్లూరు, అమీన్పూర్, పటాన్చెరు పరిధిలోని బాధితులు ఈ సమావేశానికి హాజరయ్యారు. 4 లేఅవుట్లకు సంబంధించిన బాధితులందరూ ఒకే ఉద్యమంగా, ఒకే యూనియన్గా ఏర్పడడం ద్వారా సమస్యల పరిష్కారం సాధ్యమవుతుందని నిర్వాహకులు అభిప్రాయపడ్డారు. ఈ నెల 24వ తేదీన 4 లేఅవుట్లకు హౌసింగ్ ప్యానెల్ ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఎన్నికల్లో ప్రతి బాధితుడు పాల్గొని కమిటీని ఏర్పాటు చేయాలని కోరారు. ప్రభుత్వ సహకారంతో 4 ఏళ్లుగా ఎదురుచూస్తున్న తమ ప్లాట్ల సమస్యలు పరిష్కారం దిశగా కదిలేందుకు ఈ యూనియన్ కృషి చేస్తుందని, లేఅవుట్లలో ఉన్న ప్రతి ఒక్క బాధితుడికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని సభ్యులు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో 4 లేఅవుట్లకు చెందిన బాధితులు, సభ్యులు భారీగా పాల్గొన్నారు. యునైటెడ్ ప్యానల్ 4 లేఅవుట్స్ దానికి అందరూ కూడా సంఘీభావం తెలియజేసి ఆ రోజు వచ్చి ఓట్లు వేసి గెలిపించాల్సిన కోరుతున్నాం. ఇది ఒక ఏరియాకు ఒక సంబంధించింది కాదు, అందరికి సంబంధించిన ఇది. ఒక ఎజెండాతో వెళ్తున్నాము. ఏ పనులు చేస్తాం అనేది కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు ప్లాట్లు కూడా మళ్ళీ డిమార్కెట్ చేసి సర్వే జరిపించి దానికి ప్రైవేట్ రక్షణ కూడా పెట్టడం కూడా జరుగుతుందని చెప్పాము. ప్రతి న్యాయబద్ధంగా కొనుక్కున్న ప్లాట్ ఓనర్కి కూడా న్యాయం చేకూర్చే ఉద్దేశంతో ఇది ఫైట్ చేస్తున్నాము. 2006 తర్వాత అంటే 18 ఏళ్ల తర్వాత దాదాపుగా ఇప్పుడు ఎలక్షన్స్ జరుగుతున్నాయి. దానికి సంబంధించి మేము 4 లేఅవుట్స్ యునైటెడ్ ప్యానల్ కింద వెల్ ఎడ్యుకేటెడ్ పీపుల్ పుట్ టుగెదర్ లైక్ చార్టెడ్ అకౌంటెంట్స్, సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్స్, ఎక్స్ మిలిటరీ మ్యాను, ఐటీ కంపెనీ నుంచి వచ్చి యంగ్స్టర్స్ కొంతమంది కలిసి ఫామ్ చేసాం. మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రభుత్వ సహకారం తీసుకొని 40 ఏళ్లుగా ఎదురు చూస్తున్న సీనియర్ సిటిజన్స్ ప్లాట్లని వాళ్ళు ఎక్కడున్నా ఐడెంటిఫై చేసి వాళ్ళకు అందజేయడం మాత్రమే. దాంతోపాటు ఒకసారి సొసైటీ ఫామ్ అయిన తర్వాత దీన్ని 4 విలేజ్లు దూరంగా ఉంటాయి. ఆ నేచర్ వేరు, రెవెన్యూ ఏరియాస్ వేరు, పరిధులు వేరు ఇది చేసుకుంటున్నారు. ఎవరి వాళ్ళు కోర్టుకు వెళ్ళారు, కోర్టు ముఖంగా ఇది చేశారు. అన్నీ చేసిన తర్వాత ఇప్పుడు ఏంటంటే గవర్నమెంటు
ఇన్ని రోజుల నుంచి సొసైటీలు బ్యాన్ చేసింది. సొసైటీని సస్పెండ్ చేసి ఒక పర్సనల్ ఇన్ఛార్జిని పెట్టి నడుస్తుంది. అది కాదు అని చెప్పి మన వాళ్ళే కొంతమంది కోర్టుకు వెళ్ళి ఎలక్షన్స్ పెట్టాలనే ఉద్దేశం చెప్తే ఇప్పుడు ఎలక్షన్స్ మేము కండక్ట్ చేస్తున్నాం. మా ప్యానల్ ఏంటంటే యునైటెడ్ ప్యానల్. ఇది ఏంటంటే ఒక ప్రాంతం నుంచి అందరూ ఇప్పుడు నాకు చిన్న ఇది జ్ఞాపకం వస్తుంది. నా చిన్నప్పుడు నేను ఒక 5 సంవత్సరాలు ఉంటానేమో. ఒక ప్రీస్ట్ వచ్చి భగవంతుడు ఇచ్చినది చాలును, ఎక్కువ కోరినా ఉన్నది పోవు. రంగారెడ్డి జిల్లా వందే మాతరం గేయం రచించి 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ బీజేపీ అధ్యక్షులు రాళ్లగూడెం రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో సిరిపురం యాదయ్య ప్లేగ్రౌండ్లో వివిధ స్కూళ్లకు సంబంధించిన 500 మంది విద్యార్థులతో నిర్వహించిన కార్యక్రమానికి మహేశ్వరం బీజేపీ ఇన్ఛార్జ్ అందెల శ్రీరాములు యాదవ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ వందే మాతరం గేయం 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా దేశ ప్రజలకు ఆ గేయం గొప్పతనాన్ని చాటి చెప్పడానికి ఇలాంటి కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమని అందెల శ్రీరాములు తెలిపారు. భవిష్యత్ తరాలను ఏకతాటిపై తీసుకురావడానికి దేశ సమగ్రతను కాపాడే విషయంలో ప్రజలందరూ దేశం వెంటే ఉండే విధంగా ప్రతి ఒక్కరూ దేశభక్తిని అవలంబించుకోవాలని సూచించారు. నిజంగా ఇప్పటికీ మనకు ఆ గీతం మన దేశభక్తి గీతంగా రావడం చాలా సంతోషకరం. బంగి చంద్ర చటర్జీ గారు రాయడం, దాని తర్వాత దాన్ని మొత్తం భారతదేశంలోనే వందే మాతరం అంటే నిజంగా ఆ రోజు బ్రిటిష్ వాళ్ళు మనని పరిపాలిస్తున్నప్పుడు మనమంతా ఏకతాటికి రానికే ఆ రోజు ఆ గీతం చాలా అవసరపడ్డది. ఆ గీతంతో మన భారతదేశం దక్కించుకోవడం పెద్ద పాత్ర కూడా ఉందనే విధాన్ని మనం అందరూ ఆలోచించాలి. నిజంగా కూడా వందే మాతరం అంటే ఏ విధంగా ఉందంటే, వందే మాతరం అంటే మన భూమి మాత, మన అమ్మ మాతలాగా, అదే దుర్గా మాతలాగా ఒక వందే మాతరం అనే పదాన్ని ఇవాళ మనం దేశం మొత్తం గర్వంగా చూస్తున్నామంటే చాలా సంతోషకర విషయం. దాన్ని ఈరోజు 150 సంవత్సరాల సందర్భంగా మన నరేంద్ర మోడీ గారు మరొక్కసారి మనం గుర్తు చేసుకుంటూ ప్రతి ప్రాంతంలో మనం వందే మాతరం గురించి ఒకసారి మనం అందరం జ్ఞాపకం చేసుకోవాలనే విధంగా చేస్తుంటే ఈరోజు చాలా సంతోషకర విషయం. ఇక్కడ చాలామంది మేధావులు వచ్చి టీచర్లు కానీ ఇతర మేధావులు కానీ వందే మాతరం ఆ రోజు మనం ఏ విధంగా అనుసరించబడమో ఈరోజు మనం ఏ విధంగా ముందుకోవాలనో, మొన్న కూడా సింధూరు ఏ విధంగా వస్తే ఏ విధంగా దేశం ఏకతాటి మీదకి వచ్చిందో రాబోయే రోజుల్లో కూడా మనం దేశం గురించి ప్రతి ఒక్కరము ముందుండే విధంగా పిల్లలకు నేర్పే విధంగా మనం అందరం ముందుకోవాలి. చాలామంది నిజంగా కూడా సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో హైదరాబాద్ సిపి ఆదేశానుసారం ప్రతి శని మంగళవారాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఈస్ట్ జోన్ డీసీపీ బాలస్వామి తెలిపారు. అందులో భాగంగా విద్యానగర్లోని హిందీ మహావిద్యాలయంలో వివిధ కళాశాల విద్యార్థులతో సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం విద్యార్థులతో సైబర్ నేరాలను అరికట్టే విధంగా విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా డీసీపీ బాలస్వామి మాట్లాడుతూ మొబైల్ ఫోన్ల వల్ల సైబర్ నేరాలే కాకుండా తమ ప్రాణాలకు కూడా హాని కలిగే విధంగా ఉంటాయని, వాటిపై అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. ఈ సైబర్ నేరాలపై మీ చుట్టుపక్కల వారికి, మీ బంధువులకి అవగాహన కల్పించాలని తెలిపారు. మీకు ఎలాంటి సైబర్ నేరాలకు పాల్పడుతున్నట్లు అనుమానం వస్తే 1930 నెంబర్కు లేదా డైల్ 100కి ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ నరసయ్య, ఏసీపీ జగన్, సిఐ పాల్గొన్నారు. అప్రమత్తంగా మరియు బాధ్యతాయుతంగా మరియు బ్యాంకింగ్ సంబంధించిన ప్రైవేట్ సమాచారం ఇతరులతో తెలియని నంబర్ల నుండి వచ్చే వీడియో కాల్స్ ను అంగీకరించెను మరియు డిజిటల్ అరెస్ట్ వంటి బెదిరింపు కాల్స్ కు భయపడకుండా వెంటనే 1930.apk ఫైల్స్ ను ప్రతి శనివారము సైబర్లో జరిగేటువంటి నేరాల గురించి అవగాహన కల్పించడానికి మనం ఈ ప్రోగ్రాము తలపెట్టాము. సైబర్ స్పేస్లో మనము చేస్తున్నటువంటి ఈ నేరాల వల్ల చాలామంది డబ్బులు పోగొట్టుకోవడమే కాకుండా చాలామంది ప్రాణాలు కూడా కోల్పోతున్నారు. సో వీటినన్నిటికీ నిర్మూలించడానికి మనము వాటిని డిటెక్ట్ చేయడమే కాకుండా
వాళ్ళ లోపల ప్రజల లోపల అవగాహన కలిగి వీటిని సమూలంగా నిర్మూలించాలనే ఉద్దేశంతో ప్రతి శనివారము మరియు మంగళవారము హైదరాబాద్ పోలీసు ఆధ్వర్యంలో హైదరాబాద్ సిటీ మొత్తము అంటే ప్రతి ఇంటికి కూడా చేరేటట్లు ఈ అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. ఇది కంటిన్యూస్గా నెక్స్ట్ 1 year వరకు కూడా ఈ కార్యక్రమాలు ఉంటాయి. దీనికి సంబంధించి అందరికీ ఈ సైబర్ నేరాల పట్ల అవగాహన కలిగి సంపూర్ణంగా ఎవ్వరు కూడా ఈ సైబర్ నేరాల బారిన పడకుండా సంపూర్ణంగా నిర్మూలించడమే బాధ్యతగా హైదరాబాద్ సిటీ పోలీసు ఇందులో పనిచేస్తా ఉంది. బండ్లగూడలోని మహావీర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో ఫ్రెషర్స్ డే సంబరాలు అట్టహాసంగా జరిగాయి. వివిధ గ్రూపులకు చెందిన విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలతో అలరించారు. వారితో పాటు ఫ్యాకల్టీ కూడా ఆడి పాడి అందరినీ అలరించారు. ప్రిన్సిపల్ వి ఉషారాణి, సెక్రటరీ సుదర్శన్ రెడ్డి ఫ్రెషర్స్ డే కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో విద్యార్థులకు మహావీర్ ఇన్స్టిట్యూట్ 25 years ఓల్డ్ కాలేజ్ అండి. ఇక్కడ మాకు సిఎస్సి, ఐటీ, సిఎస్ఎం, ఈసీ, ట్రిప్లీ, మెకానికల్, ఏరో, సివిల్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. బీటెక్ రిలేటెడ్ ఎంబీఏ ఉంది అండ్ ఎంటెక్ కోర్సెస్ ఉన్నాయి. ఎంటెక్ ఇన్ ది మెకానికల్ అండ్ ది సిఎస్సి డిపార్ట్మెంట్. ఇది కాక మాకు డిప్లొమా క్లాసెస్ ఉన్నాయండి. సో ఇక్కడ ఇవాళ స్పెషల్ ఏమంటే ఇవాళ ఫ్రెషర్స్ డే సెలబ్రేట్ చేస్తున్నాము బీటెక్ స్టూడెంట్స్. సో న్యూలీ అడ్మిటెడ్ స్టూడెంట్స్ ఇవాళ మేము స్టూడెంట్స్కి ఇచ్చిన అవేర్నెస్ స్టూడెంట్స్కి అబౌట్ ది ఇన్స్టిట్యూషన్స్, ది డెవలప్మెంట్ which are happening in the MIST college and upcoming activities. So upcoming activities mainly students ki emi ante students related activities. Students related activities manaki cultural activities, co-curricular, extra curricular, sports ee vaati gurinchi anta cheppamu. Idi kaaka వాళ్ళకి మెయిన్ ఎలా డెవలప్ కావాలి ఇప్పుడున్న ఇండస్ట్రీ ప్రకారము. సో ఇప్పుడు ఇండస్ట్రీ అంతా అడ్వాన్స్ టెక్నాలజీలో ఉన్నది. సో ఏదైతే ఫ్రెషర్స్ డే అనేది ఉందో ఇది ప్రతి సంవత్సరం సీనియర్ విద్యార్థులు జూనియర్ విద్యార్థులకి ఇచ్చేటువంటి ప్రోగ్రామ్ ఇది. అంటే వారు కొత్తగా చేరగానే వారిని స్వాగతిస్తూ వారితో ఒక స్నేహపూర్వకంగా జరుపుకునేటువంటి ప్రోగ్రాం ఇది. అంటే కాలేజ్ నుండి మేమేం చేస్తామంటే వీరికి కావాల్సినటువంటి అన్ని సదుపాయాలు మేము ఇచ్చేస్తాం. అంటే ఈ ప్రోగ్రామ్స్ మిగతా కాలేజీల్లో బయట చేయించుకుంటారు. అంటే ఎక్కడో రెస్టారెంట్లలో లేదో ఎక్కడ బ్యాంకెట్ హాల్లో అలా చేయించుకొని మన కంట్రోల్ లేకుండా చేసుకునేటువంటి పద్ధతులు చాలామంది చాలా కాలేజెస్ అట్లా పర్మిషన్ ఇవ్వడంతో విద్యార్థులందరూ కూడా దాన్ని. రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ సర్కిల్ ఆరంగార్ చౌరస్తా పిల్లర్ నెంబర్ 294 వద్ద ఫుట్పాత్ రోడ్ ఆక్రమణలపై రాజేంద్ర నగర్ డీసీ సురేందర్ రెడ్డి ఆదేశాల మేరకు టౌన్ ప్లానింగ్ ఏసీపీ శ్రీధర్ ఆధ్వర్యంలో భారీ పోలీసు బందోబస్తు మధ్య కూల్చివేతలు చేపట్టారు. కొందరు వీధి వ్యాపారులు జీహెచ్ఎంసీ అధికారులను అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఘటనా స్థలంలోనే ఉన్న పోలీసులు ఆందోళనకారులను చెదరగొట్టారు. ఫుట్పాత్లను ఆక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని జీహెచ్ఎంసీ అధికారులు హెచ్చరించారు. సరికొత్త లైఫ్ స్టైల్ వెడ్డింగ్ ఫ్యాషన్స్ కోరుకునే ఔత్సాహికుల కోసం హై లైఫ్ ఎగ్జిబిషన్కు హైదరాబాద్ వేదిక కానుంది. నవంబర్ 29 నుండి 3 రోజుల పాటు నోవోటెల్ హోటల్లో హై లైఫ్ ప్రత్యేక ప్రదర్శన ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. ఎగ్జిబిషన్లో ఏర్పాటు చేసే సరికొత్త ఉత్పత్తులను
తారలు ప్రదర్శించారు. ఫ్యాషన్ అండ్ లైఫ్ స్టైల్ దుస్తులు, సృజనాత్మకత జోడించి రూపొందించిన వెడ్డింగ్ దుస్తులు, బంగారం, డైమండ్ ఆభరణాలను ఈ ప్రదర్శనలో ప్రత్యేక ఆకర్షణీయంగా నిలుస్తాయని నిర్వాహకులు తెలిపారు. హలో అందరికీ నమస్కారం. నేను ఉర్మిళా చౌహాన్. హై లైఫ్ ఎగ్జిబిషన్ అవ్వబోతుంది మళ్ళీ మన హైదరాబాద్లో 29, 30 నవంబర్ అండ్ 1 డిసెంబర్. అది కూడా HICC నవ్ హోటల్ హైదరాబాద్. ఇక్కడ చాలా వెరైటీ కలెక్షన్స్ ఉంటాయి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఈ ప్రిటీ కలెక్షన్ కూడా అక్కడ నుంచి. అక్కడ 350+ డిజైనర్ అండర్ వన్ రూఫ్. యూ నేమ్ ఇట్, యూ విల్ గెట్ ఇట్. ఇప్పుడు మనకి పెళ్లిళ్ళ సీజన్స్ కూడా వస్తుంది కాబట్టి మీరందరూ తప్పకుండా రావాలి, షాపింగ్ చేయాలి, చూసి నాలాంటి డ్రెస్ మీరు కూడా కొనుక్కోవాలి. ఇంకా నేను కూడా అక్కడ వస్తున్నాను, మిమ్మల్ని అందరూ నేను కలవాలనుకుంటున్నాను. సో ప్లీజ్ కమ్ డూ విజిట్ హై లైఫ్ ఎగ్జిబిషన్ విచ్ ఇస్ హ్యాపెనింగ్ ఆన్ 29, 30 నవంబర్ అండ్ 1 డిసెంబర్. థ్యాంక్ యూ అండ్ సీ యూ ఆల్.